హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం ఆర్గాన్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఆర్గాన్ సిస్టమ్ అంటే ఫస్ట్ మనం ఆర్గాన్స్ అంటే నేర్చుకోవాలి. ఆర్గాన్స్ అంటే ఏంటి అంటే మన బాడీ పార్ట్స్, ఐస్, నోస్, స్టమక్, లెగ్స్, హ్యాండ్స్, బ్రెయిన్, హెడ్ ఇవన్నీ ఉంటాయి కదా. వీటిని మనం పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంటాము. వీటిని మనము ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ అని కూడా అంటాం. సో ఆర్గాన్స్ అంటే ఏంటి? పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఆర్గన్స్ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? ఇంటర్నల్ ఆర్గన్స్ ఇంకోటి ఎక్స్టర్నల్ ఆర్గన్స్. ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే ఏంటి? మనకు కొన్ని బాడీ పార్ట్స్ లోపల ఉంటాయి కదా, స్టమక్ కానీ, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, ఇవన్నీ ఇన్సైడ్ ద బాడీ ఉంటాయి. సో ఇన్సైడ్ ఉంటాయి కాబట్టి మనం ఈ ఇంటర్నల్లో మనం ఇన్ అనేది గుర్తుంచుకోవాలి. ఇన్ అంటే ఇన్సైడ్. ఇంటర్నల్ బాడీ పార్ట్స్ని మనం ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటాం. ఎగ్జాంపుల్ హార్ట్, లంగ్స్, బ్రెయిన్ ఎక్సెట్రా. ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ అంటే ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్ బాడీ పార్ట్స్ని ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అంటాం మనం. ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అంటే ఏంటి? మనకు హెడ్, ఇయర్స్, నోస్, లెగ్స్ ఇవన్నీ మనం ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అంటాం. ఎందుకు అంటే వీటిని మనం చూడగలుగుతాము, అలాగే టచ్ చేయగలుగుతాము, కాబట్టి మనం ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అంటాం. మనం ఆన్సర్ వాట్ ఆర్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే మనం ఏం రాయాలంటే ద ఆర్గాన్స్ విచ్ వీ కెన్ సీ, విచ్ వీ కెనాట్ సీ అండ్ టచ్ ఆర్ కాల్డ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అంటే మనం ఏం రాయాలి? ఆన్సర్ ద బాడీ పార్ట్స్ విచ్ వీ కెన్ సీ అండ్ టచ్ ఆర్ కాల్డ్ ఆర్గాన్స్, ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అని రాయాలి.